వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. వాయు కాలుష్యం మనుషుల యొక్క ఆయుర్దాయం అంటే జీవన కాలంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అనే అంశానికి సంబంధించి ఒక నివేదిక విడుదలైంది. ఆ నివేదిక యొక్క డీటెయిల్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఒక అంశం మెన్షన్ చేయాలి. మీలో ఎవరికైనా ఈ వీడియోల యొక్క పీడిఎఫ్స్ కావాలి అనుకున్నప్పుడు సిఎస్బి ఐఏఎస్ తెలుగు సిఎస్బిఐఏఎస్ తెలుగు ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు ఈ వీడియోల యొక్క పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం ఈ వీడియోల యొక్క పీడిఎఫ్స్ మాత్రమే కాదు, తెలుగు మీడియంకి సంబంధించి ఇతర మెటీరియల్తో పాటు ఇంకొన్ని అప్డేట్స్ని కూడా మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పొందే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లింక్ గురించి కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కానీ కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు. కాబట్టి జనరల్గా మీరు టెలిగ్రామ్లో జస్ట్ సిఎస్బి స్పేస్ ఐఏఎస్ స్పేస్ తెలుగు అని టైప్ చేస్తే సిఎస్బి ఐఏఎస్ అకాడమీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. ఇది ఎస్పెషల్లీ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం డెడికేట్ అయినటువంటి టెలిగ్రామ్ ఛానల్. అక్కడ మీరు ఈ మెటీరియల్ మొత్తం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, ఇప్పుడు మళ్ళీ మన టాపిక్ వద్దాము. ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్కి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ చికాగోలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఒక నివేదిక రూపొందించింది. సో ఈ నివేదిక ప్రకారము భారత్ ప్రపంచంలోనే రెండో అతి కలుషిత దేశంగా ఈ నివేదికలో మెన్షన్ చేశారు. అంటే భారత్లో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందనే విషయం స్పష్టమవుతుంది. సో ఈ కాలుష్యం ప్రభావం ఎట్లా ఉంది అంటే దేశంలో సగటున 5.2 ఏళ్ల జీవనకాలం తగ్గిపోతుంది. అంటే దేశ పౌరులలో సగటున 5.2 ఏళ్ల జీవన కాలానికి కోత పడుతుంది కేవలం ఈ వాయు కాలుష్యం కారణంగా. సో అంతర్జాతీయంగా చూసినప్పుడు సగటున 1.8 ఏళ్ల జీవనకాలం తగ్గిపోతుంది వాయు కాలుష్యం కారణంగా. సో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా గత 40 ఏళ్లలో ధూళికణాల కాలుష్యం దాదాపు 42% పెరిగింది. సో ఈ ధూళికణాలే విపరీతమైన కాలుష్యానికి కారణమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికాల ప్రకారము ప్రతి ఘనపు క్యూబిక్ మీటర్ గాలిలో అతి సూక్ష్మ కణాలు 10 మైక్రాన్ల కంటే మించొద్దు. కానీ 2018 గణాంకాల ప్రకారము భారత్లో ప్రతి ఘనపు మీటర్ గాలిలో 63 మైక్రాన్ల సూక్ష్మ కణాలు ఉన్నాయి. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్ ప్రకారం ఏమో 10 మైక్రాన్స్ దాటొద్దు, కానీ మన దగ్గర 63 మైక్రాన్స్ ఉన్నాయి. అంటే ఏ స్థాయిలో ఈ సూక్ష్మ కణాలు కాలుష్యానికి కారణమవుతున్నాయి అన్నది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో భారత్లో కూడా అన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఒకేలా లేదు. ఉత్తర భారతదేశంలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. అక్కడ వాయు కాలుష్యం ఎక్కువగా ఉంది. అక్కడ చూస్తే సగటున 9 ఏళ్ల జీవనకాలం తగ్గుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలలో ఈ వాయు కాలుష్యం కారణంగా. ఈ నివేదిక ప్రకారం మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో కాలుష్యం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. సో ఎందుకు ఈ స్థాయిలో కాలుష్యం పెరగడానికి కారణం ఏంటి అంటే వీటిలో దాదాపు కారణాలన్నీ మీకు తెలిసినవే. సో ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది ఏంటి అంటే దాదాపు 2 దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పారిశ్రామికీకరణ, అట్లాగే ఆర్థిక అభివృద్ధి కార్యక్రమాలు, ఈ కారణాలు ఒకటైతే మరొక అంశం ఏంటి అంటే పెరుగుతున్న జనాభా యొక్క అవసరాలు. సో జనాభా పెరుగుతున్న కొద్దీ అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలు కొన్నిసార్లు కాలుష్యానికి కారణమవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంధన అవసరాలు పెరుగుతాయి, సో దానివల్ల కాలుష్యం ఉంటుంది. భవనాలు ఎక్కువ బిల్డింగ్స్ అవసరం అవుతాయి, దానివల్ల కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది. అప్పుడు కూడా దుమ్ము ధూళి కణాలు గాలిలో చేరి అవి మళ్ళీ కాలుష్యానికి కారణమవుతున్నాయి. సో ఈ రిపోర్ట్లో కాలుష్య తీవ్రతను మెన్షన్ చేసినప్పటికీ ఇప్పటికే భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు కనుక పక్కాగా అమలు చేస్తే ఖచ్చితంగా ఈ కాలుష్య సమస్యని అధిగమించవచ్చు అని కూడా ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది. ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ని ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. సో ఈ ప్రోగ్రామ్ని కూడా
ఈ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ గనుక లక్ష్యాన్ని చేరుకుంటే ఖచ్చితంగా భారత్‌లో వాయు కాలుష్యాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది అని ఇందులో మెన్షన్ చేశారు. సో, ఏ లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేసింది ఇండియన్ గవర్నమెంట్? ఏ లక్ష్యంతో చేసింది అంటే 2024 నాటికి గాలిలో ధూళి కణాల స్థాయిని 2017లో ఉన్న స్థాయి కంటే 30% తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు. అంటే 2017లో ఏ స్థాయిలోనైతే ధూళి కణాల ఉన్నాయో, ఆ స్థాయి కంటే 2024 నాటికి 20-30% తగ్గించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. సో, ఒకవేళ ఈ ప్రోగ్రామ్ గనుక లక్ష్యాన్ని చేరుకుంటే భారత్‌లో ఖచ్చితంగా గణనీయమైన స్థాయిలో కాలుష్యం తగ్గుతుంది అని ఈ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. సో, ఈ రిపోర్ట్‌లో మెన్షన్ చేసిన ఈ కార్యక్రమం మాత్రమే కాకుండా భారత్‌లో ప్రభుత్వం ఇప్పటికే రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకుంది ఈ వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి సంబంధించి. సో, ఇందులో భాగంగా కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తే జాతీయ వాయు నాణ్యతా సూచిని ఏర్పాటు చేసింది నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. సో, అట్లాగే ప్రజా రవాణాని మెరుగుపరచడం. అంటే ఎప్పుడైతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ పెరుగుతుందో అప్పుడు సొంత వాహనాలు వినియోగించే వాళ్ళు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. దీనివల్ల సొంత వాహనాలు తక్కువగా వినియోగించడం వల్ల కూడా గాలిలో కాలుష్యం తగ్గే అవకాశం ఉంటుంది. అట్లాగే పునరుత్పాదక ఇంధన వనరులకు కూడా భారత ప్రభుత్వము ప్రాధాన్యత ఇస్తుంది. సో, ఇవి కాలుష్యాన్ని నియంత్రించడానికి, గాలి కాలుష్యాన్ని నియంత్రించడానికి తీసుకుంటున్నటువంటి చర్యలు. నెక్స్ట్ ఈ రిపోర్ట్‌లోని మరొక అంశం ఏంటి అంటే ప్రపంచంలోని మొదటి 5 కలుషిత దేశాల్లో 4 దక్షిణాసియాలోనే ఉన్నాయని ఈ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. ఆ 4 దేశాలు బంగ్లాదేశ్, భారత్, ఆ తర్వాత నేపాల్, పాకిస్తాన్. సో, ఈ 4 దేశాల్లో ప్రపంచంలోని 23% జనాభా నివసిస్తుంది. దీనివల్ల ఇక్కడి జనాభా పైన కాలుష్యం ప్రభావం కూడా ఎక్కువగా ఉండబోతుంది. సో, ఈ నేపథ్యంలో ఈ రీజియన్‌లో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఈ రిపోర్ట్ మరోసారి స్పష్టం చేసింది. సో, ఇది చికాగో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి రిపోర్ట్. సో, ఎప్పుడైనా ఇట్లాంటి రిపోర్ట్స్ చదివినప్పుడు ఇవి అంతగా బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక అవగాహన, ఎయిర్ పొల్యూషన్‌కి సంబంధించి ఒక అవగాహన కోసం అవసరమవుతాయి. అట్లాగే ఇట్లాంటి రిపోర్ట్స్‌ని ఎక్కడైనా ఆన్సర్స్‌లో కోట్ చేసినా ఆన్సర్ ఎఫెక్టివ్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే CSB IAS తెలుగు టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.